హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు సువర్ణ మీడియా. నా పేరు ఉదయ్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యాయవాది, అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వైస్ చైర్మన్, అంటే స్టేట్ వైస్ చైర్మన్ ఉదయకాంత్ గారు మనతో ఉన్నారు. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న అంశం ఏంటి అంటే ఒక సంచలనాల మీద సంచలనం. ఎన్నడూ లేని విధంగా ఏపీ అండ్ అలాగే తెలంగాణలో కూడా రాజకీయాలు ఒక రసవత్తంగా మారిపోయి. అదేంటి అంటే మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే తాజా లేటెస్ట్ సంచలనం ఏంటి అంటే వైఎస్ షర్మిల గారి అంశం. సో జగనన్న వదిలిన బాణం అంటూ జగన్ గారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు ఏపీలో దాదాపు 3000 కిలోమీటర్లు తన పాదయాత్ర చేసి వైసీపీ పార్టీ అధికారం రావడానికి తన వంతు పాత్ర పోషించడం జరిగింది. ఆ తర్వాత అనేక కారణాల వల్ల తన వైసీపీ పార్టీలో ఎటువంటి పొజిషన్ కానీ స్థానం కానీ లభించక కాసేపు ఇంటికే పరిమితమైంది. ఆ తర్వాత అనూహ్యంగా తెలంగాణలో తను కొత్త పార్టీ అంటే వైఎస్ఆర్ టీపీ అంటూ స్టార్ట్ చేసి నేను తెలంగాణ బిడ్డని ఇక్కడ గాలే పీల్చాను, నా బిడ్డలు ఇక్కడే కన్నాను, బరాబర్ కేసీఆర్తో కొట్లాడతాను, నేను మీకోసం ఉన్నాను, మీకోసం మీ సమస్యలకు వింటాను అంటూ ఒక ఎమోషనల్గా పార్టీని స్టార్ట్ చేశారు. మళ్ళీ ఆ తర్వాత ఏమైందో తెలియదు, తన జెండాని ఎత్తేసి పార్టీని మూసేసి ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేయడం జరిగింది. ఇదంతా కూడా సంచలనాలు నమోదవుతూనే ఉన్నాయి. సో దీని మీద మరింతగా విశ్లేషించడానికి కావచ్చు, సమాచారం అందించడానికి కావచ్చు ఉదయకాంత్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే ఉదయకాంత్ గారు. నమస్కారం. వెల్కమ్ టు సువర్ణ మీడియా. థ్యాంక్ యూ సార్. నిజంగా వైఎస్ షర్మిల అనగానే ఇప్పుడు లేటెస్ట్ హాట్ న్యూస్ కావచ్చు, ఆమె సంచలనానికి మారుపేరుగా నిలిచిపోతున్నారు. అసలు ఈ తెలంగాణ బిడ్డని, తెలంగాణలో ఈ గడ్డ మీద పుట్టాను, ఈ గడ్డ నాది, ఇక్కడే నేను నా బిడ్డల్ని కన్నాను, అసలు కేసీఆర్తోనే ఫైట్ చేస్తాను, నేను మీకోసం కొట్లాడుతాను బరాబర్గా అంత ఎమోషనల్గా ఇక్కడ జనాల్ని కాస్త ఉద్వేగభరితంగా చేసి ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా పార్టీని క్లోజ్ చేసి జెండా ఎత్తేసి కాంగ్రెస్ పార్టీ విలీనం చేయడం వెనుక దీన్నంతా మీరు ఎలా చూస్తారు సార్? ఉదయ్, ఒక విషయం మీరన్న మాటలలో తను చెప్పిన దాంట్లో ఏది మాత్రం కూడా అబద్ధం లేదు. తెలంగాణ బిడ్డనన్నారు, తెలంగాణ కోడలన్నారు, తెలంగాణ రాష్ట్రంలో తను పిల్లలకి అన్నారు, తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్నా అన్నారు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నా అన్నారు. అందులో ఏమాత్రం అబద్ధాలు లేవు. అవన్నీ కూడా ముమ్మాటికి నిజమే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ అని చెప్పి పెట్టడం మనకు తెలిసింది. కాంగ్రెస్ వైఎస్ఆర్ టీపీ పెట్టిన తర్వాత కూడా షర్మిల గారు మీరు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి విజయం గురించి ఎంతైతే పాదయాత్ర చేసినారో తను కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తానంత విధంగా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా పర్యటించడం మనమందరం చూస్తున్నాం. అందులో భాగంగా తన మాటల్లో అప్పుడు కూడా తన అన్న ఒకటి ఏంటంటే అధికార పార్టీలో ఉన్న ఈ కేసీఆర్ యొక్క హంకపూరిత పాలనకు చలమగీతం పాడాలి, ఖచ్చితంగా కేసీఆర్ను గద్దెదించాలి, తెలంగాణ బిడ్డలకు న్యాయం జరగాలి. ఏవైతే తప్పుడు వాగ్దానాలతో, అబద్ధపు మాటలతో ఎంతోమంది విద్యార్థుల, యువకుల బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన ఈ కేసీఆర్ తన మట్టుకు తన కుటుంబం మట్టుకే పరిమితమైనాడు, కానీ ప్రజలకు ఒక సంక్షేమాన్ని కానీ ప్రజా ఒక శ్రేయస్సును కూడా ఏ రోజు ఆలోచించలేదు. కాబట్టి ఇందులో కేసీఆర్ను గద్దెదించాలే, మార్పు రావాలనేసి అనుకున్నారు. ఆ లక్ష్యంతో తను తెలంగాణ రాష్ట్రంలో పర్యటించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చాలన్న ఒక లక్ష్యంతో తను ముందుకెళ్లారు. కానీ తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అంటే కర్ణాటక రాష్ట్రంలో మనం గమనించున్నాము, ఒక వేవ్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అదేవిధంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ మనగడ కొనసాగే విధంగా సంకేతాలు ఎప్పుడైతే తను గమనించున్నారో తను ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఏంటంటే కేసీఆర్ను గద్దెదించాలంటే ఖచ్చితంగా తన శక్తి సామర్థ్యాలు ఎంత మట్టుకు పనిచేస్తాయో లేవో అనేది పక్కన పెడితే, ఒకవేళ తను అన్న మాటలు నేను చెప్తున్నాను, తను పోటీ చేస్తే కనుక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు చీలి మళ్ళీ అవి అటు షిఫ్ట్ అయ్యేసి లేకపోతే వైఎస్ఆర్టీపీకి షిఫ్ట్ అయ్యేసి ఎదిగైతే అధికార పార్టీ వ్యతిరేక ఓట్లు ఏవైతున్నాయో ఇటు షిఫ్ట్ కావడం వల్ల రావాల్సిన ఓట్లు, వ్యతిరేకత ఓట్లు కాంగ్రెస్కు పడాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ని గద్దెదించడానికి ప్రత్యామ్నాయం అవుతుందని ఒక ఆలోచనతోని తను పూర్తిగా విరమించుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తూ తను పోటీ చేయలేదు. దానికి మనం కొన్ని విషయాలు ఆలోచించాలి. కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్లలో ఉదయ్ నేను చెప్తున్నాను,
మార్జినల్గా కూడా కొన్ని కాన్స్టిట్యూన్సీస్ గెలవడం జరిగింది. తను ఎక్కడైతే ఖమ్మం నుంచి పోటీ చేస్తా అనుకున్నప్పుడు ఖమ్మం నుంచి పోటీ చేయకుండా తన పోటీని విరమించుకున్నారు. ఖమ్మం అయితేనేమి, నల్గొండ అయితేనేమి కొన్ని ప్రాంతాలలో మార్జినల్ విక్టరీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. ఒకవేళ నిజంగానే తనన్న మాటకు ఒకవేళ మనం ఆలోచించి కొన్ని సామాజిక ఓట్లు కానీ అంటే అట్లీస్ట్ అంటే మతపరంగానే కానీ లేకపోతే ఇంకోటే కానీ ఇప్పుడు ఎస్సీ రిజర్వ్డ్ ఓట్స్ కానీ లేదంటే బీసీ ఓట్స్ కానీ అండ్ తనకున్న క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన క్రిస్టియన్ ఓట్సే కానీ లేకపోతే రెడ్డి సామాజిక వర్గం ఓట్లే కానీ ఇటువంటి ఓట్లే కావచ్చు, ఓట్లు ఇన్ఫ్లుయెన్సర్సే కావచ్చు, వీళ్ళంతా కూడా ఖచ్చితంగా అంటే రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న గౌరవంతో ఒకవేళ కనుక ఇటువైపు ఓట్లు వేస్తే మళ్ళీ అది అధికార పార్టీకి ఆనాటి బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి పాజిటివ్గా ఉండేసి వాళ్లకు ఫేవర్ జరుగుతుంది. అంటే ఈ ఓట్లు అటు మళ్ళీ స్ప్లిట్ కావడం వల్ల మళ్ళీ వాళ్ళే గెలిస్తే మళ్ళీ తిరిగి అదే అధికారంలోకి వస్తుందన్న ఒక ఆలోచనతోని తను పోటీ నుంచి విరమించుకోవడం మనం గమనించున్నాం. సో కాబట్టి ఏదేమైనప్పటికీ ఆనాడు తను తీసుకున్న నిర్ణయం అయితే 100% సమ్ ఆర్ ద అదర్ వే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్కి మాత్రం కొంత బెనిఫిట్ అయితే జరిగింది. అందులో ఏమాత్రము సంకేతం డౌట్ లేదు ఉదయ్. అంటే మీరు ఏదైతే ఇప్పుడు మీరు చెప్పారో ఈ స్ట్రాటజీస్ కానీ ఈ నిర్ణయం తను తీసుకున్న నిర్ణయం కానీ మీరు కట్టుబడి ఉంటారా ఈ మాటకి? ఎందుకంటే నెక్స్ట్ క్వశ్చన్ దానికి సంబంధించి ఉంటుంది. దీనికి నిజమంటారా మీరు? ఇంతే మీరు చెప్పిందా నిజమంటారా? ఈ మాట కట్టుబడి ఉంటారా మీరు? 100%. ఎందుకంటే మీరు ఆ విధంగా ఇదే నిజమైతే ఈరోజు తను ఏపీలో ఏపీ కాంగ్రెస్ జాయిన్ అవ్వడం వెనుకున్న సేమ్ రీజన్స్ అప్లై కానీ చేస్తే అక్కడ రేపు గెలిచేదెవరు, ఫలితం పొందేదెవరు? జగన్ కాదా? రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రాష్ట్రానికి ప్రతి ప్రజల యొక్క నాడి వేరే విధంగా ఉంటుంది ఉదయ్. మీరు అన్నది నాకు అర్థమైంది. అంటే ఒకవేళ ఈ అధికార పార్టీ వ్యతిరేక ఓట్లు ఏవైతే చీలుతున్నాయో ఈ చీలడం వల్ల అటు రాజశేఖర రెడ్డి మళ్ళా పరోక్షంగా జగనే కదా గెలిచేది, అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి బెనిఫిట్ అవుతుంది అన్నది అంతే మీ యొక్క క్వశ్చన్ అనేది నాకు అర్థమైంది. కాకపోతే ఇక్కడ పరిస్థితులు స్థితిగతులు వేరు తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 2014లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలను వాళ్ళ పరిపాలనలో ఎంత తెలంగాణ రాష్ట్రం నష్టపోయింది, ప్రజలు ఎంత నష్టపోయినారన్నది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అక్కడికి వెళ్తే 2 పర్యావరణలు ఒకసారి చంద్రబాబు నాయుడు పరిపాలించడం జరిగింది, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం జరిగింది. అధికార పార్టీకి ప్రతిసారి వ్యతిరేకత అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ వ్యతిరేకతను ఈరోజు షర్మిల తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం. సరే, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి గల కారణాలు కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో జరిగిన కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఎలక్షన్ రిజల్ట్స్ కానీ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎలక్షన్ రిజల్ట్స్ కానీ మనము ఒకటే నేను ఇప్పుడు ఏం చెప్తానంటే కేవలం 5 ఎమ్మెల్యేలతోని తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఉండే. సుమారుగా 19 మంది గెలిస్తే 12 మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ తీసుకెళ్ళిపోవడం జరిగింది, మనందరికి తెలిసిందే. ఆ మిగిలిన 5 నుంచి 6-7 ఎమ్మెల్యేస్ ఎవరైతున్నారో ఆ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆ మాత్రం ఎమ్మెల్యేస్ అంతా కూడా ఈరోజు 65 మందికి వెళ్ళడం అనేది ఇది శుభసూచకమే అండ్ ఇది ఒక అద్భుతం కూడా. అదే మనగడ రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయని మనం ఎందుకు అనుకుంటున్నాం? అది కూడా ఒకసారి ఆ కోణం నుంచి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకటేంటి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులేనే కానీ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అధికార పార్టీ మీద ఉన్న వ్యతిరేకతతో ఉన్న కొందరు నాయకులే కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న వ్యతిరేకతతో ఉన్న నాయకులే కానీ మార్పులు ఇప్పటి నుంచి కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. అది ఖచ్చితంగా మనం చూడబోతున్నాము. తద్వారా కాంగ్రెస్ పార్టీ మనగడ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మనం కోల్పోయినామో షర్మిల గారు రాకటితోని మళ్ళీ కూడా పెరుగుతుందని మాత్రము అనుకోవడానికి ఏమాత్రం సంకేతం లేదు నా దృష్టిలో. లేదు, అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోనే షర్మిల గారిని చేర్చుకోవచ్చు, ఎందుకు చేర్చుకోలేదు? ఒకటి ఏదన్నా నిర్ణయం తీసుకునే వాళ్ళు ఎప్పుడే కానీ వాళ్ళు గేమ్ చేంజర్స్ కింద కావచ్చు. లేదంటే కనుక అధికారాన్ని ఖచ్చితంగా తను మాట్లాడినప్పుడు కూడా మనం కొన్ని విషయాలు గమనించి ఖచ్చితంగా నేను సీఎం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉంది తనకంటూ ఒక డిజైర్ ఉంది. ఎందుకంటే తను ఎండ్ ఆఫ్ ద డే షీఈస్ డాటర్ ఆఫ్ వైఎస్ రాజశేఖర రెడ్డి. సో కాబట్టి రాజశేఖర రెడ్డి గారి కూతురిగా తను ఏదైతే నిర్ణయాలు తీసుకున్నదో అదే దిశగా తను ప్రయాణించేసి తను విజయం సాధించాలని అనుకున్న ఒక లక్ష్యంతో అదే పట్టుదలతోని తను మీరు అన్నట్లుగా ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఈవెన్ తెలంగాణలో కూడా తను విపరీతమైన అంటే
పాదయాత్ర చేసి ప్రతి ఇంటికి వెళ్ళడము, ప్రతి గుండెని తట్టడం జరిగింది. సో ఆ లక్ష్యంతోనే, సంకల్పంతో ఉంది కాబట్టి రేపు అంటే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్తోని రేపు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఆంధ్రప్రదేశ్లో తీసుకురాదనేసి మనం అనుకోవడానికి లేదు కదా, అనుకోపోవడానికి లేదు కదా ఉదయ్. లేదు ఉదయకాంత్ గారు, కొందరు విశ్లేషకులు కావచ్చు, కొందరు మేధావులు కావచ్చు, షర్మిల గారు తీసుకున్న ఒక స్వార్థపూరితమైన నిర్ణయమే ఈరోజు తను ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ చేరడం అంటే. ఎందుకంటే ఇదే షర్మిల గారు గతంలో ఒక ప్రెస్ మీట్లో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచింది అని చెప్పడం జరిగింది. నేను ఒక విషయం క్లియర్ చేస్తా ఉదయ్. ఇదే స్టేట్మెంట్ నిన్న ఢిల్లీలో మాట్లాడుతున్నప్పుడు కూడా తను క్లియర్గా తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తోని, ప్రముఖులతోని, ఎంతో మందితోని విశ్లేషణ చేసిన తర్వాత ఏదైతే ఇన్సిడెంట్ ఏ రకంగా అయితే ముందుకెళ్ళిందో జరిగిందో దాన్ని అన్నిటిని కూడా తాను అంటే అర్థం చేసుకొని తను న్యూట్రలైజ్ అయినట్లుగా కూడా తను తెలియజేసినారు. సో అటువంటి అపోహలు ఏమైనా మనుషుల ఆలోచనలు ఉంటే కూడా తొలగించాల్సిన అవసరం ఉందని కూడా తను చెప్పడం జరిగింది. సో కాబట్టి తనకు ఏదైతే తన మైండ్లో ఉన్న థాట్స్ అన్ని ఉన్నాయో అవన్నీ కూడా తొలగించడమే కాకుండా ప్రజలకు కూడా తను ఒక మెసేజ్ అయితే ఇచ్చినారు కాబట్టి సో మనం కూడా అదే దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. నో సార్, బీయింగ్ ఏ కాంగ్రెస్ పార్టీ లీడర్గా మీరు ఈరోజు షర్మిల గారిని వెనకేసుకొస్తుండొచ్చు, కానీ ఒక సగటు పౌరుడు మనసులో మాత్రం ఒక ఆలోచన అవుతుంది. అదేంటంటే ఈరోజు ఏదైతే తెలంగాణలో ఆంధ్ర మూలాలు ఉన్న ఏ పార్టీ కూడా సర్వైవ్ అవ్వట్లేదు. దీనికి ఆధారాలు కూడా నేను చెప్తాను. గతంలో ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు 18 సీట్లు గెలుచుకున్నారు. అదే ఎక్కువ భాగం ఆంధ్రాలో గెలుచుకున్నారు, తెలంగాణలో తక్కువ. అలాగే వైసీపీ 1-2 సీట్లే గెలుచుకున్న ఒక ఎంపీ సీటు. ఆ తర్వాత టీడీపీ ఎంతో చరిత్ర కలిగిన టీడీపీ కూడా మనం అంటే తెలంగాణ ఆంధ్ర విడిపోయాక అది కూడా మనుగోడు సాధించలేక టీడీపీ ఆంధ్రకి పరిమితమైంది. అంటే పూర్తిగా ఇక్కడ మనకు అర్థమైన విషయం ఏంట్రా అంటే ఆంధ్ర మూలాలు, ఆంధ్రతో సంబంధం ఉన్న ఏ పార్టీని కూడా తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు ఇప్పుడు లేదు. అంటే నేను ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఈ సత్యాన్ని తెలుసుకున్నాయి కాబట్టే చంద్రబాబు గారు తన పార్టీని ఆంధ్రకు పరిమితం చేశారు. వైసీపీ కూడా ఇక్కడ నిల్చోవడానికి ఏం సాహసం చేయట్లేదు. ఈ విషయాన్ని తెలుసుకోలేక తప్పుగా అంచనా వేసింది కాబట్టి షర్మిల గారు కాంగ్రెస్ అంటే ఇక్కడ తెలంగాణలో తన కాంగ్రెస్ పార్టీ కొత్త పార్టీని స్టార్ట్ చేయడం జరిగింది. కానీ నిదానంగా తనకు అర్థమయ్యి ఇక్కడ ఉంటే మనకు మనుగడ ఉండదు, మన పార్టీకి ఉండదు, మనం ఎక్కడ కూడా గెలవలేము అనే విషయం అర్థమయ్యాకే తను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి ప్రయత్నిస్తే రేవంత్ రెడ్డి గారు పూర్తిగా అగ్నెస్ట్గా ఉన్నారు, వ్యతిరేకత చూపించారు, ఆమెను చేర్చుకోవడం ఇష్టం లేదన్న సంకేతాలు తనకు అందిన తర్వాతే మళ్ళీ కాస్త కామైపోవడం, ఇప్పుడు అనుకోకుండా అధిష్టానం నుంచి ఆదేశాలు రావడం, తను వెళ్ళి ఏపీలో జాయిన్ అయిపోవడం జరిగింది. కాదంటారా మీరు దీన్ని? మీరు అడిగిన ప్రశ్నకు ఒకటే సమాధానం నేను చెప్తాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి, తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం గురించి. తెలంగాణ రాష్ట్రము ఆంధ్రుల పాలనలో ఎంతైతే నష్టపోయిందన్నది మనము ఇది కేవలం 20 ఏళ్ళది కాదు, 60 ఏళ్ళ స్వప్నం తెలంగాణ రాష్ట్రం అన్నది. మన పుట్టక ముందు నుంచి ఉన్న ఒక స్వప్నం. తెలంగాణ ఏ విధంగా అయితే ఆంధ్రుల పాలనలో వెనుకబడిపోయిందో దాని నుంచి విముక్తి కావాలని చెప్పేసి తెలంగాణ ప్రజలు కొట్లాడి తెచ్చుకున్న తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మీరు అన్నట్లుగా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మరొక్కరి మనగడ 100% ఉండదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అన్నది ఒక ఎమోషన్ అది. సో ఆ ఒక ఎమోషన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని డ్రైవ్ చేసినట్టే, ఉద్యమాన్ని డ్రైవ్ చేసిన ఆ ఎమోషన్ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం, సాధించుకున్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టుకున్నాం. సరే ఎవరి పోరాటంతో వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది అనేది పక్కన పెడితే ఎండ్ ఆఫ్ ది డే ఆంధ్రుల పాలన నుంచి అయితే తెలంగాణ రాష్ట్రం ఒక విముక్తిని అయితే పొందింది. తర్వాత మరొకసారి ఆంధ్రుల పాలన కావాలని మాత్రం ఏ ఒక్కరు కూడా అనుకోరు. ఇది ప్రజాక్షేత్రంలో ప్రజలిచ్చే తీర్పు. ఇది ప్రజలకు ఎట్లా అయితే అనుకూలంగా ఉంటుందో అదే నిర్ణయం తీసుకొని అదే విధంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం రాష్ట్ర నాయకుల మీద ఉంటుంది. సో కాబట్టి కారణాలు ఏమైనప్పటికీ, పార్టీలు ఏమైనప్పటికీ, ఎన్నెన్ని పార్టీలు వచ్చినా కూడా తెలంగాణ బిడ్డల ఎమోషన్ను మాత్రము ఓవర్లాప్ చేసేంత శక్తి అయితే ఎవరికి ఉండదన్నది నా ఒక స్ట్రైట్ ఆన్సర్. నేను ఇంకోటి కూడా యాడింగ్ చేయగలను. ఏదైతే ఇప్పుడు మన ముఖ్యమంత్రి అంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నారో మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు, తను కూడా టీడీపీ పార్టీలో ఒక క్రియాశీలక ఒక ఎమ్మెల్యే కావచ్చు అంటే కార్యకర్త, ఒక మంచి కార్యకర్త. సో ఆ రోజు కూడా ఆయన టీడీపీ తెలంగాణలో ఇక మనుగడ లేదు వేరే పార్టీలకి అనుకున్న తర్వాతే స్వచ్ఛందంగా ఆయన ఇద్దరు మాట్లాడుకొని తన పార్టీ నుంచి ఆయన రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అది కూడా చంద్రబాబు గారి సలహా మేరకు అని కూడా అప్పట్లో మనకు అందిన సమాచారం.
సో ఇక్కడే అర్థమవుతుంది మనకి. సో ఆంధ్ర మూలాలు ఉన్న ఏ పార్టీ కూడా ఇక మనుగడ సాధించలేదు. తప్పేముంది అందులో ఉదయ్? ఇప్పుడు దాంట్లో తెలంగాణలో ఇప్పుడు తెలుగుదేశం అనేది లేదు. తెలుగుదేశం అనేది తెలుగు రాష్ట్రానికే పరిమితం అయిపోయింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితమైంది. పరిమితమైన తర్వాత సామరస్యంగానే రేవంత్ రెడ్డి గారు మాట్లాడేసి పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్న తర్వాతనే విత్ ద కన్సర్న్ ఆఫ్ అప్పటి తెలుగుదేశము అధినేత ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో వాళ్ళకి చెప్పేసి మర్యాదపూర్వకంగానే అన్ని బయటకు రావడం జరిగింది. తెలంగాణ ఏర్పడింది, ఇదివరకు నేను చెప్పినట్టుగా తెలంగాణ ఏర్పడింది తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించే, తెలంగాణ రాష్ట్ర సంక్షేమం గురించే. అటువంటిది ఈయనకు అంటే రేవంత్ రెడ్డి గారు మారాల్సి వచ్చింది ఎందుకు? మళ్ళీ కూడా ఈ యొక్క కేసీఆర్ పాలన నుంచి విముక్తి పొందాలంటే ఆయన ఆ రోజు పోయేవాళ్ళు ఇక్కడ మారాలనుకుంటే కనుక ఖచ్చితంగా అధికార పార్టీలకే పోయేవారు. కానీ ఆ రోజు కేసీఆర్ మనగడ కూడా ఆ రోజు మనం గమనించున్నాము. ఆయన ఏ రకంగా అయితే వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేకంగా ఏవైతే వాగ్దానాలు చేసి వచ్చినారో వాగ్దానాలు అన్నింటిని నీరు గార్చేసి తన స్వార్థం గురించి తన కుటుంబం గురించే తను పోరాటం చేస్తున్నారు. కాబట్టి దానికి అడిషనల్ ప్రత్యామ్నాయము కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు వస్తే ఖచ్చితంగా బలం చేకూరుతుందని ఒక లక్ష్యంతోనే తను కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆంధ్ర నుంచి ఎప్పుడైతే సపరేట్ అయిందో ఆంధ్ర వల్ల పాలన కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదు కూడా, చేయబోరు కూడా. ఓకే. సో ఆ విధంగా చూసుకుంటే ఈరోజు మన వైఎస్ అంటే మీరు ఏ విధంగా, నాకు ఒకటి అర్థం కావడతాను, వైఎస్ షర్మిల గారు ఏ విధంగా మీ పార్టీకి ఇప్పుడు తన బలం అని మీరు అనుకుంటున్నారు? ఉదయ్, నేను ఒకటి చెప్తాను ఏంటంటే, నేను మా పార్టీ అంటున్నారు. ఇది మా పార్టీ కాదు, మనందరి పార్టీ. అండ్ ఇది ఒక ప్రాంతీయ పార్టీ కూడా కాదు, ఇది జాతీయ పార్టీలో ఇది మా పార్టీ నా పార్టీ అనుకోవడానికి అది లేదు. తను జాయిన్ అయింది రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే గారి సమక్షంలో, కేసీ వేణుగోపాల్ గారు ఉన్నారు, వారందరి సమక్షంలో జాయిన్ అయినారు. సో కాబట్టి కేవలం తెలంగాణను వ్యతిరేకించో లేకపోతే తెలంగాణ వైఎస్ఆర్ టీపీని అక్కడికి వెళ్ళి మర్జ్ చేయడము అన్నది అంతా కూడా మనము ఒక రకంగా ఆలోచిస్తే ఎండ్ ఆఫ్ ద డే తను జాయిన్ అయింది ఒక నేషనల్ పార్టీలో అండ్ మోస్ట్ సెక్యులర్ పార్టీలో. ఏ పార్టీలో అయితే ప్రజలకు సరైన పరిపాలన అందుతుందో, ఏ పార్టీలో అయితే ఒక సెక్యులరిజం ఉంటుందో, ఏ పార్టీలో అయితే అన్ని వర్గాలకు న్యాయం చేకూర్చగలుగుతాం అనే ఒక నాయకత్వ లక్షణం ఉన్నది కాబట్టి తను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. సో ఇది కాంగ్రెస్ పార్టీ ఒక రీజనల్ పార్టీ కాదు, ఇది ఇట్స్ ఏ నేషనల్ పార్టీ అండ్ ఇట్స్ సీనియర్ మోస్ట్ పార్టీ, 137 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ. సో కాబట్టి షర్మిల ఒక్కరు కాదు, ఇది ఒక వ్యవస్థ, ఒక సమూహం అన్నది. సో కాబట్టి దాన్ని ఒకటే కోణం నుంచి, ఒక రాష్ట్రం నుంచి మనం సరే ఈ రాష్ట్రంలో తన నాయకురాలుగా ఉండి తన పార్టీ ఎస్టాబ్లిష్ చేసి ఇదే పార్టీని పై ఢిల్లీలో కాంగ్రెస్ను మర్జ్ చేయడము మనం ఈ కోణం నుంచి ఆలోచించుతున్నాం. కానీ రేపు రానున్న రోజులలో మనం ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. 2004-2019 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణ అంటాము కానీ అప్పుడు ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ ఆఫ్ సీట్లు నాకు తెలిసి 25-16 అంటే అలయన్స్లో కూడా అప్పుడు సిపిఐ సిపిఎం తెలుగుదేశం కాదు, సిపిఐ సిపిఎంతో మిగతా పార్టీలతో అలయన్స్లో పోటీ చేసినప్పుడు కూడా మెజారిటీ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేంద్రానికి ఇవ్వడం జరిగింది. అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఏర్పడింది. సో ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకుంటే రేపు ఈరోజు షర్మిల గారు తీసుకున్న నిర్ణయం కేవలం ఒక ఆంధ్రప్రదేశ్కి ఎఫెక్ట్ అయ్యేది కాదు. ఇది మనకి ఎట్లయితే కర్ణాటకలో రిజల్ట్ ఎఫెక్ట్ తెలంగాణకు వచ్చిందో తెలంగాణ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది కాదని నేను. కాకపోతే ఈ యొక్క రిజల్ట్ యొక్క ఖచ్చితంగా ఇంపాక్ట్ రేపు కేంద్రంలో కూడా ఉంటుంది. మోడీకి వ్యతిరేకంగా ఈరోజు మనం ఖచ్చితంగా పోరాటాల్సిన అవసరం ఉన్నది. మోడీకి ప్రత్యామ్నాయం ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీయే. ఈరోజు ఇండియా కూటమి ఏర్పడింది. సో అందరు కలిసేసి కేంద్రంలో నరేంద్ర మోడీని దించాల్సిన ఒక ఇది కూడా ఒక లక్ష్యం కూడా మా అందరికీ కూడా ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి. అండ్ అన్నిటికంటే ఎక్కువ తను నేను మాట్లాడుతూ నేను విన్నాను, తన తండ్రి గారి స్వప్నం రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడాలన్నది. తను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రావడం గల కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లెగసీ తను కీపప్ చేయాలని ఒక లక్ష్యంతో. సో కాబట్టి రేపు కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడాలన్నా, తన తండ్రి గారి స్వప్నం నెరవేరాలన్నా కూడా ఖచ్చితంగా షర్మిల గారి కాంట్రిబ్యూషన్ రేపు ఆంధ్రప్రదేశ్లోనైతేనేమి, రేపు ఈ మన తెలంగాణ రాష్ట్రంలో రానున్న పార్లమెంట్ ఎన్నికలనైతేనేమి, ఎందుకంటే తను ఇక్కడ చేసిన పాదయాత్ర అయితే తనకున్న పరిచయాలు కావచ్చు, తనకున్న ఒక సామాజిక వర్గాల ఓట్లు కూడా ఖచ్చితంగా రేపు పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి ఫేవరబుల్గానే ఉంటాయి కానీ తనకి అగేన్స్ట్ ఉండే కదా. సో తాను ఈరోజు తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ యాక్సెప్ట్ చేసింది. ముక్తకంఠంతో కూడా మనందరం కూడా స్వాగతించాల్సిన అవసరం ఉన్నది. అండ్ రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, తర్వాత కూడా మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి రేపు రాష్ట్రం కూడా అభివృద్ధిలోకి వెళ్ళాలంటే
ఖచ్చితంగా కేంద్రంలో కూడా మన ప్రభుత్వం ఉంటే కనుక ఈ తెలంగాణ రాష్ట్రం కూడా బాగుంటుంది. అదేవిధంగా షర్మిల గారు తీసుకున్న నిర్ణయం ఏదైతుందో ఆంధ్రప్రదేశ్లో కూడా ఖచ్చితంగా ఒక మార్పు వస్తుంది. నంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ ఖచ్చితంగా కాంగ్రెస్కి పెరుగుతారు. 2014 ఎప్పుడైతే తెలంగాణ సపరేట్ అయిందో టోటల్గా కాంగ్రెస్ లేదు. ఈరోజు షర్మిల గారు రావడం వల్ల ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఒక పునర్వైభవం వస్తుందని చెప్పైతే ఖచ్చితంగా మా అందరికీ ఆలోచన ఉదయ్. దీన్నే అవకాశవాద రాజకీయాలు అనుకోవడానికి ఆస్కారం లేదంటారు. ఎందుకంటే ఇక్కడ నేను ముగ్గురు గురించి మాట్లాడతాను. 1 షర్మిల, 2 కాంగ్రెస్ పార్టీ, 3 జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ముగ్గురు గురించి మాట్లాడుకుందాం. షర్మిల ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ సంగతి చూసుకుంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మాట్లాడుకుంటే ప్రభుత్వ ఓటు చీలకుండా చెల్లెల్ని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి పరోక్షంగా అంతర్గత కుట్ర అని ఒక వాదన. ఇక రెండోది కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే ఏదైతే తెలంగాణ విడిపోయాక తెలంగాణ ఇచ్చాక కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారంలోకి రాలేదు, పూర్తిగా అక్కడి నుంచి తొలగించబడింది, ప్రజల చేత వ్యతిరేకించబడింది. సో అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఎదిరించి ఆయన బయటకు వచ్చేసి ఆయన ప్రభుత్వం స్థాపించడం జరిగింది. సో ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి అక్కడ అన్యాయం జరిగింది. తెలంగాణ ఇచ్చినా ఒక చిన్న ఇంటరప్షన్ నేను మళ్ళీ మిస్ అవుతాం. నేను మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను ఉదయ్, మీరు అడుగుతున్న ప్రశ్నలకు ఒక సమాధానం చెప్పాలి. 2014 తెలంగాణ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయినాయి. 2 రాష్ట్రాల కింద సపరేట్ అయినాయి. 2 రాష్ట్రాల కింద సపరేట్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక స్పెషల్ ప్యాకేజ్ కింద ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా ఒక గుర్తింపు ఇస్తానని అన్నారు. దాని తర్వాత ప్రత్యేక హోదా ఇస్తానని అన్నారు. కానీ అప్పుడు జరిగిన నష్టం మనం ఒక గుర్తు చేసుకోవాల్సి 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే సెంట్రల్లో ఫెయిల్ అయిందో రాలేకపోవడం వల్ల నెక్స్ట్ నరేంద్ర మోడీ అధికారంలోకి రావడం జరిగింది. అదే నరేంద్ర మోడీకి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే స్పెషల్ స్టాటస్ కావాలి, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని సపరేట్ నిధులు కేటాయించాలి, ఎందుకంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అండ్ అప్పుడు కూడా సరైన వనరులు వాళ్ళకి లేవు అనొక్క పోరాటం ఎంతగానో చేసినప్పుడు కూడా విఫలం చెందినారు. కాబట్టే ఆ రోజు చంద్రబాబు నాయుడు అండ్ నరేంద్ర మోడీ గారు విడిపోవడం జరిగింది. సో అక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ 2 రాష్ట్రాలలో అంటే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఈ రోజు దాకా కూడా అదే స్పెషల్ స్టేటస్ గురించి స్పెషల్ ప్యాకేజ్ల గురించి ఈ రోజు దాకా కొట్లాడుతూ ఉన్నారు. అది నెరవేరలేదు. కాబట్టి ఈ రోజు కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కనుక మళ్ళా డెవలప్ కావాలంటే ఖచ్చితంగా అది నరేంద్ర మోడీతో సాధ్యం కాదు, అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యం అవుతుందని చెప్పేసి అదేవిధంగా అందుకనే షర్మిల కాంగ్రెస్ పార్టీకి వచ్చిందని కూడా మనం అనుకోవడానికి ఆస్కారాలు ఉన్నాయి కదా. దాన్ని అంటే మనం ఎప్పుడు కూడా నెగిటివ్ ఫ్రేమ్తో ఆలోచించే దానికంటే ఇప్పుడు ఏదైతే ఏపీ సపరేట్ అయిన తర్వాత ఏపీ ఎంతైతే నష్టపోయిందో ఆంధ్రప్రదేశ్ ఎంతైతే నష్టపోయిందో దాన్ని పూల్చే ఒక బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైననే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ భుజాల మీద మోసుకుంటుంది అన్న ఒక ఆలోచన కూడా షర్మిలకు ఉండకపోవచ్చు. సో కాబట్టి ఆ ఉద్దేశం నుంచి ఆ కోణం నుంచి కూడా ఆలోచించాల్సిన అవసరం. ఆ కోణం మీరు చెప్తున్నారు. అలాగే మనం మేధావుల కోణం ఏంటి, ఇంకో కోణం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని విమర్శించి కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచింది, మా నాన్నగారిని వెన్నుపోటు పొడిచింది అన్న షర్మిల గారు ఈరోజు ఇక్కడ తెలంగాణలో తనకు స్థానం లేదు, అన్నయ్య రానివ్వట్లేదు, పార్టీకి రానివ్వట్లేదు, కాబట్టి తనకు ఇప్పుడు ఒక పొజిషన్ కావాలి కాబట్టి మీ కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయింది. ఆమె ఇక్కడ అవకాశవాద రాజకీయం చేసింది. జగన్ గారికి వచ్చేస్తే జగన్ గారు ఏంటంటే ప్రభుత్వం ఓటు చేయకుండా తన చెల్లిని ఆపోజిట్ పార్టీలకు పంపించడం జరిగింది. ఎందుకంటే పూర్తిగా ఇప్పుడు వైసీపీ ఓడిపోతుందన్న సంకేతాలు అయితే బలంగా వినిపిస్తున్నాయి, మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ముందుగానే చెల్లిని అక్కడ పంపిస్తే రేపేమన్నా అతను సేఫ్గా ఉంటారు అని అనుకోవడానికి ఒక ప్లాన్. రాజకీయాలలో అన్ని కోణాలు ఉంటాయి, ఏ కోణం నుంచి ఎవరి ఇంటర్ప్రిటేషన్స్ వారిది. ఒకటి నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే షర్మిల గారు జాయిన్ అయింది కాంగ్రెస్ పార్టీలో. షర్మిల గారి యొక్క లక్ష్యము కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడాలి. నిన్న తను మాట్లాడిన మాటలు కూడా నేనంటే నా వ్యక్తిగత అభిప్రాయాలు నేను చెప్తున్నాను, ప్రజల అభిప్రాయాలు కాదు, పార్టీ అభిప్రాయం కాదు. ఏదైతే నా వ్యక్తిగత అభిప్రాయం ఉందో తను మాట్లాడుతున్న ప్రతి మాటల్లో చెప్పడం ఏంటంటే తన తండ్రి గారి స్వప్నం రాహుల్ గాంధీ ప్రధానిగా చూడడం. మీరు అనుకుంటున్నారు, నేను అనుకుంటున్నాను, మనం అనుకుంటున్నాం. ఇది కేవలం షర్మిల పార్టీలో జాయిన్ కావడం వల్ల కేవలం ఆంధ్రప్రదేశ్ మీద ఇంపాక్ట్ కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇది ఇంపాక్ట్ ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా ఎందుకు ఇంపాక్ట్ ఉంటుందంటే నాకు తెలిసి సుమారుగా 24 సీట్లు ఈరోజు 20 సీట్లు పార్లమెంట్ సీట్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఖచ్చితంగా దాని మీద ఒక కాంగ్రెస్ పార్టీ యొక్క షర్మిల యొక్క ఇంపాక్ట్ కాంగ్రెస్ పార్టీ మీద లేకపోలేదు కదా. సో అటువంటి తరుణంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రేపు కేంద్రంలో అధికారం రావడానికి తిన ఒక ప్రామినెన్స్ ఎందుకు ఉండదని అనుకోవచ్చు, అనుకోలేము ఉదయ్. సార్ రేపు అన్నయ్య సడన్గా పిలుస్తాడు చెల్లి రా అని,
అప్పుడు తను వెళ్ళిపోతే గ్యారంటీ ఇస్తారు మీరు? నేను ఒక విషయం చెప్తాను. ఎప్పుడైతే తెలంగాణలో మనకు 2023 ఎన్నికలు జరిగినప్పుడు మన రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కింద వైఎస్ఆర్టీపీ ఉండే, తెలుగుదేశం ఉండే, సిపిఐ ఉండే, సిపిఎం ఉండే, వివిధ పార్టీలు ఉండే. కానీ ఎప్పుడైతే శత్రువును ఓడగొట్టాలని అనుకున్నారో అన్నీ ఏకమైనాయి. రాజకీయాలలో సమీకరణలు ఏ టైంకి ఎట్లనే మారచ్చు. సో దాన్ని ఈరోజు మనం ఇంటర్ప్రిట్ చేయడానికి లేదు. ఎందుకంటే నిన్న ఈ టైం కూడా కాదు తన పార్టీలో జాయిన్ కావడం. తన పార్టీలో జాయిన్ అయిన తర్వాత తన విధానాలు ఏంటి, తన విధానాలు ఏంటి, తనతో పాటు ఎంతమంది నడవడానికి ముందుకు వస్తున్నారు, తనతో పాటు ఎంతమంది చేయగలపబోతున్నారు. మరి ఏ మనగడ లేని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కు ఎటువంటి మనగడ లేని ఆంధ్రప్రదేశ్లో మరి ఎటువంటి మార్పులు తినవల్ల జరగబోతున్నాయి, అవన్నీ కూడా మనము గోవన్ ప్రాసెస్లో చూస్తే ఇంకొక 4 రోజుల్లో మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అసలు ఏం బలం ఉందని, ఏం క్యాపబిలిటీస్ ఉన్నాయని మీరు ఏ శక్తి సామర్థ్యాలు శరీరంలో మీరు చూస్తున్నారు? ఇప్పటి వరకు తను ఎన్నిక నిలబడలేదు, తన పార్టీ నుంచి ఒకరు గెలవలేదు. ఇప్పుడు మీరు పార్టీ విలీనం అంటున్నారు. అసలు ఈ పార్టీ విలీనం అంటారు దీన్ని? ఇప్పుడు గతంలో మనకి ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరంజీవి గారు 18 సీట్లు గెలుచుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ విలీనం చేశారు పార్టీని మొత్తం. ఆ ఎమ్మెల్యేలంతా అక్కడ చేరడం జరిగింది. దాన్ని పార్టీ విలీనం అంటారు. అసలు షర్మిల గారు పార్టీ ఎన్నికలకు వెళ్ళలేదు, పార్టీ విలీనం ఎలా అంటారు? పార్టీలో జాయిన్ అయిందంటే కరెక్ట్, కానీ ఇది పార్టీ విలీనం ఎలా అవుతుంది? ప్రతి అంకె మొదలు కావాలంటే నేను ఇద్దరు కూడా ఒకటి చెప్పిన, ఒకటి నుంచే మొదలవుతుంది. ఏదో ఒక చోట అది మొదలయ్యే సమయం ఆసనం కావచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా కాంగ్రెస్ మనుగడ కొనసాగాల్సిన అవసరం ఉంది. అది షర్మిల నుంచే మొదలు కావచ్చు. దాని తర్వాత ముందు ఎట్లా జరుగుతుంది ఏంది అప్పుడు ఆలోచిస్తాము. ఇప్పుడే మనము దాన్ని రాంగ్ వేలు ఇంటర్ప్రిట్ చేసుకొని అసలు ఎమ్మెల్యేలు లేరు, అసలు పార్టీ లేదు అనుకోవడానికి లేదు కదా. ఇప్పుడు పార్టీ లేదనంటే కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏమి లేకుండానే రాజశేఖర రెడ్డి గారు 2014లో అంత తంపింగ్ మెజార్టీతో 175, 180 సీట్లతో కాంగ్రెస్ పార్టీ ఏపీ తెలంగాణలో అప్పుడు ఫామ్ అయిందా? ఏమి లేకుండానే కేంద్రంలో 42 మంది ఎంపీలను ఇచ్చిండ్రా కాంగ్రెస్ పార్టీకి ఉంది. షర్మిల గారికి ఏముందంటే తన తండ్రి గారి యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి అని చెప్పేసి రాజశేఖర రెడ్డి కూతురుగా తను ముందుకు వస్తా ఉన్నారు. సరే, అది కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నారా లేకపోతే వైఎస్ఆర్డీపీ నుంచి తెలంగాణకు వచ్చినారా అనేది పక్కన పెడితే, ఈ రోజు కాంగ్రెస్కు ఆంధ్రప్రదేశ్లో బలం చేకూర్చాల్సిన అవసరం ఉన్నది. అది రాజశేఖర రెడ్డి గారి కూతురుగా తను షర్మిల వల్ల సాధ్యమని చెప్పేసి అనుకొని వచ్చినారు. అండ్ షర్మిల గారు ఒక్కరే కాదు అక్కడ పోయింది. షర్మిల గారితో రేపు ఒక సమూహం కూడా, కాంగ్రెస్ పార్టీ సమూహం కూడా రానని చెప్తా ఉన్నాను కదా ఉదయ్. ఇప్పుడు ఏదైతే మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి అయితేనేమి లేకపోతే తెలుగుదేశం నుంచి అయితేనేమి ఎంతోమంది వ్యతిరేకులు ఎంతోమంది ఉన్నారు. అండ్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ ఉండొచ్చు, రాజశేఖర రెడ్డి గారి సింపథైజర్స్ ఉండొచ్చు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి ఫాలోవర్స్ ఉండొచ్చు, లేకపోతే షర్మిల గారి ఫాలోవర్స్ ఉండొచ్చు, ఎంతమంది ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బలం చేకూర్చుతారు కదా. నేను ఒకటే కోణం నుంచి చూడకండి. ఇది రాష్ట్ర రాజకీయాల గురించి ఆలోచించేసి వచ్చిన నిర్ణయం కాదు. అండ్ రాష్ట్ర రాజకీయాల శ్రేయస్సు గురించి అనేది కాదు. 2 విధాలుగా మనం ఆలోచించాలి. రాష్ట్ర రాజకీయాల శ్రేయస్సు ఒక వంతు అయితే, కేంద్రంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావాల్సిన అవసరం ఉంది, రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాల్సిన అవసరం ఉంది. దానికి అన్ని పార్టీల నుంచి అందరి నుంచి సపోర్ట్ చేకూర్చాల్సిన అవసరం ఉంది. రేపు మరి రానున్న ఎన్నికల్లో సమీకరణలు ఏ విధంగా మారుతాయి అనేది కూడా మనం వేచి చూడాల్సి వస్తుంది. సార్, ఒక్కసారి మనం తెలంగాణ ఎన్నిక, ఆంధ్ర ఎన్నికలు అంటే ఇక్కడ వాతావరణం ఒకసారి మాట్లాడుకుందాం. తెలంగాణలో మనకి ప్రధానంగా 3 పార్టీలు అధికారంలో ఉండేదేమో టీఆర్ఎస్ ఉన్నింది మన ఈ ఎన్నికలకు ముందు. సో ప్రత్యామ్నాయంగా బీజేపీ చాలా ఫామ్లో ఉన్నింది. అనూహ్యంగా బీజేపీ తగ్గిపోవడం కొన్ని కారణాల వల్ల ఉన్నట్టుండి కాంగ్రెస్ ఒక్కసారి కెరటంలా పైకి లేచింది. ఆ తర్వాత ఆ లేచిన కెరటం లేచి ఈరోజు ప్రభుత్వాన్ని స్థాపించేంత దూరం వచ్చేసింది. ఓకే, ఇక్కడ ఏంటంటే టీఆర్ఎస్ యొక్క వ్యతిరేకత బాగా పనిచేసింది. దట్టు మీ కాంగ్రెస్ని మీరు రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ఆయన మార్కు చూపించడం జరిగింది, మీరు అధికారంలోకి వచ్చారు. ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడు మనం ఏపీకి వెళ్దాం. కాసేపు ఏపీకి వెళ్తే సేమ్ ఇక్కడ కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడు లేదు ఇంత వ్యతిరేకత. ఒక నాయకుడి మీద ఇలా మాట్లాడడం కానీ, జనాలు అంత ఓపెన్గా మాట్లాడడం కానీ, అంత నెగిటివిటీ ఎప్పుడు లేదు. అది మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉంది. ఇక్కడ ప్రత్యామ్నాయం మనకేం కనపడుతుంది? టీడీపీ కనపడుతుంది. దానికి మీరు రీసెంట్గా చూస్తే మన 2-3 రోజుల పరిణామాలు చూస్తే వైసీపీ నుంచి వలసలు స్టార్ట్ అయిపోయింది. సి రామచంద్రరావు గారు కావచ్చు, దాడి వీరభద్ర కావచ్చు, అండ్ అలాగే విజయసాయిరెడ్డి గారి బంధువులు కూడా పార్టీలో జాయిన్ అయ్యారు. అవడమే కాకుండా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు, త్వరలో విజయసాయిరెడ్డి కూడా వచ్చేస్తారు, వెయిట్ చేయండి అన్నారు. ఇది ఒక పెద్ద సంచలనం. ఇలాంటి పరిస్థితుల్లో ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్గా మీ పార్టీ అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? మీరు గెలుసు అనుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీని మనం ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను,
కాంగ్రెస్ పార్టీ మీరు ఎప్పుడు కూడా మీరు ఒకటే మాట్లాడుతున్నారు ఏంటంటే ఏదో అధికారంలోకి జగన్మోహన్ రెడ్డిని తేవడమా లేదంటే కనుక చంద్రబాబు నాయుడుతో కలవడమా లేకపోతే ఇవన్నీ కాదు. కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అధికారంలోకి రావడమే. కాంగ్రెస్ పార్టీ లక్ష్యం నరేంద్ర మోడీని గద్దెదించడమే. కాంగ్రెస్ పార్టీ లక్ష్యం రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడడమే. ఈ కోణం నుంచి మనం ఆలోచించుతామే తప్ప మీరు ప్రతిసారి ఒకటే యాంగిల్ చూడకండి ఉదయ్. ఇప్పుడు మనం ఇచ్చే మెసేజ్ ప్రజలకు వెళ్తుంది కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నాను కానీ షర్మిల గారి చేరిక కేవలం ఆంధ్రప్రదేశ్ మీదనే కాదు, రేపు కేంద్రం మీద కూడా ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి. సో ఈ డైనమిక్స్ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ఎవరు ఎంత మారినా కూడా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి రావడమే. కాంగ్రెస్ పార్టీని మళ్ళీ కూడా పునర్వైభవం రాబోతుంది ఈ రాష్ట్రంలో, కేంద్రంలో. అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఏ ప్రభుత్వం అయినా ఏదైనా ఒక ఎజెండా పెట్టుకొని వస్తారు. అంటే చేసిన మంచి పనులు ఇది చెప్పి ఇది చేశాను కాబట్టి నాకు ఓటేయండి, మళ్ళీ కూడా మీకు ఇంకా చాలా చేస్తామని చెప్తారు. ఆ విధంగా మీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది మా సోనియమ్మ, మా తెలంగాణ ఇచ్చింది తెచ్చింది సోనియమ్మ కాంగ్రెస్ పార్టీ అంటూ మీరు వచ్చారు, అది వర్కౌట్ అయింది ఇక్కడ. మరి ఆంధ్రాలో ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర నుంచి తెలంగాణ మీ రెండు ఒకే రాష్ట్రాన్ని విడగొట్టి మిమ్మల్ని దూరం పెట్టాము అంటూ వెళ్తారా? ఏం చెప్పి వెళ్తారు? తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టడానికి గల కారణాలు అనేకం. ఇప్పుడు మనం 2014 కానీ ఒక ఆంధ్ర పౌరుడికి అయితే మీ మీద కోపం ఉంది, మీ వ్యతిరేకత ఉంది, దాన్ని మీరు ఎలా కవర్ చేసుకుంటారు? ఒకటి చూడండి ఉదయ్, ఇప్పుడు ఏదైతే మార్పును కోరుకుంటా ఉన్నారో ప్రజలు, నెక్స్ట్ ప్రత్యామ్నాయం అయితే ఖచ్చితంగా కావాలనుకుంటారు. ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సపరేట్ చేయడానికి గల కారణాలు అనేకం. విద్యార్థి ఉద్యమాలు అయితేనేమి, విద్యార్థుల బలిదానాలు అయితేనేమి, ప్రభుత్వ ఉద్యోగాల రోడ్ల మీదకి వచ్చి కొట్లాడడం అయితేనేమి, తెలంగాణ రాష్ట్రం సపరేట్ కావాలని చెప్పేసి ఎన్నెన్ని పోరాటాలు కొనసాగినాయి ఎక్కడో. ఆ రోజు ఇంకొక ఆప్షన్ లేకుండా సోనియా గాంధీ గారు తీసుకున్న నిర్ణయం చూస్తుంటే జనాలు చచ్చిపోతూ ఉన్నారు. జనాలంతా ఉద్యమకారులంతా రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా బయటకు వచ్చినారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా స్తంభించిపోయింది. ఆ రోజు కనుక సోనియా గాంధీ గారు ఆ నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా దాని పర్యవసనాలు వేరే రకంగా ఉండేటి, ఇంకా కూడా ఉద్రిక్తత ఎక్కువ అయ్యేదన్న ఒక ఉద్దేశంతో ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సపరేట్ చేయడము, తెలంగాణ రాష్ట్రాన్ని సపరేట్ చేస్తూ కూడా తను ఒక మాట ఇచ్చినాడు. ఆంధ్రాకి కనుక ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ ఇస్తానేసి అన్నారు, ప్రత్యేక హోదా ఉంటుందని చెప్పేసి ఏదైతే చెప్పినారో దానికి ఫుల్ఫిల్ చేయలేకపోయినారు. కాకపోతే ఇప్పటికైనా అవసరం ఆంధ్ర రాష్ట్రానికి ఉంది కాబట్టి, ఇప్పటికి కూడా ఆంధ్ర రాష్ట్ర పోరాటం కూడా అదే కాబట్టి, సో ఆంధ్ర రాష్ట్రం యొక్క సంకల్పం నెరవేరాలన్నా లేదంటే ఒకవేళ ఆంధ్రకు ఒక ప్రత్యేక హోదా రావాలన్నా కూడా అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. ఎందుకంటే మీరు అన్నట్టుగా రెండే ప్రత్యామ్నాయాలు, కేంద్రంలో వస్తే ఒకవేళ కాంగ్రెస్ రావాలి, లేదంటే బీజేపీ రావాలి. బీజేపీతో సాధ్యం కాలేదు కాబట్టి రేపు ఖచ్చితంగా అది కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని ఒక ఆలోచన షర్మిలకు ఉన్నది కావచ్చు ఖచ్చితంగా, కాబట్టి అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుంది. సో రేపు సమీకరణలు ఏ విధంగా ఎవరితో ఎట్లా మారితే మనకు తెలియదు కాబట్టి నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ వల్లనే అది సాధ్యము. అంటే ఒకవేళ తెలంగాణ రాష్ట్రాన్ని సపరేట్ చేసి కాంగ్రెస్ను మన ఆంధ్రప్రదేశ్ను కాంగ్రెస్ను విడదీసింది, కానీ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఒక బెటర్ పొజిషన్లో కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉంచాలంటే అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యం ఎందుకు కాకపోవచ్చు అనుకోవాలి. అది షర్మిల గారితో సాధ్యమని తనే బిఅవుట్ కావచ్చు కదా. రేపు కేంద్రంలో నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి కొట్లాడే వాళ్ళలో ఫస్ట్ వ్యక్తి షర్మిలనే ఉండొచ్చు కదా. ఈ కోణం నుంచి ఎందుకు ఆలోచించద్దు? ఏదైతే ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నీరు గారిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేట్ కింద దాన్ని అప్లిఫ్ట్ చేయడానికి షర్మిల వల్లనే సాధ్యమవుతుందని మనం ఎందుకు అనుకోవద్దు? సో ఎవ్రీథింగ్ అంటే మనం ఇంటర్ప్రిటేషన్స్ ఏ రకంగా చేసుకున్నప్పటికీ కూడా ఉదయ్ ఖచ్చితంగా ఒక అదర్ ఆల్టర్నేట్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అదర్ ఆల్టర్నేటివ్ ఎవరి వల్ల సాధ్యమవుతుంది, దేని వల్ల సాధ్యమవుతుంది, ఏ విధంగా సాధ్యమవుతుంది అన్నది కూడా మనం ఆలోచించాలి. షర్మిల గారు రాకట్ను మనం ఖచ్చితంగా స్వాగతించాల్సిన అవసరం ఉన్నది. మనమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలు కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది. మీకు ఆ నమ్మకం ఉందా? ఎందుకంటే ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ ఒక పూర్తిగా గాయపడింది, పూర్తిగా అంటే అన్ని రకాలుగా నష్టపోయింది. ఈ రోజుకి రాజధాని లేదు, స్పెషల్ స్టేటస్ లేదు. అప్పటి వరకు రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు పెట్టుబడులన్నీ మనం ప్రభుత్వంగా అందరూ ఇక్కడే ఎక్కువ డెవలప్మెంట్ చేశారు, అక్కడ ఏమీ లేదు. ఈరోజు రాష్ట్రం విడిపోయాక అనేక రకాలుగా దగాకు గురైంది ఆంధ్రప్రదేశ్. ఇంత గాయపడిన సగటు ఒక ఓటర్ని కావచ్చు, ఒక పౌరుడిని కావచ్చు, మీరు ఎంతవరకు మళ్ళీ మీరు రికవర్ చేయగలనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీగా? ఇది రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో సాధ్యం కాలేదు.
చంద్రబాబు నాయుడు గారు అది వరకు ఉండే ఆయన ప్రభుత్వంతో సాధ్యం కాలేదు. ఏదన్నా సెకండ్ ఆల్టర్నేట్ ఖచ్చితంగా కావాల్సిన అవసరం ఉంది, ప్రత్యామ్నాయం కావాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ, ఏపీలో కాంగ్రెస్ పార్టీ నిజంగా అధికారంలోకి వచ్చి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏదైతే నష్టం ఆంధ్రప్రదేశ్ జరిగిందో ఖచ్చితంగా వాళ్ళు పూడ్చుతారా పూడ్చరా? ఈ ప్రశ్న సంబంధం మీరు చెప్పండి. మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు విడిపోయాక చంద్రబాబు నాయుడు అక్కడ ముఖ్యమంత్రి కాలేదు. ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయాక నెక్స్ట్ అధికారంలోకి ఈయన జగన్ గారు వచ్చారు, కానీ చంద్రబాబు నాయుడుకి ఎక్కడ అవకాశం వచ్చింది? తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఓకే. తర్వాత ఆయన గద్దెదించిన తర్వాతనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. బట్ ఆయన ఫైట్ చేశారు కదా మోడీ గారితో కూడా మనం మాట్లాడుకున్నది అది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ కు ఏదైతే ప్రామిస్ చేసిందో కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ అది ఫుల్ఫిల్ కాలేదు. సో కాబట్టి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా అది కాని పరిస్థితే. కాబట్టి ఈ రోజు అంత వ్యతిరేకత ఏర్పడింది. కాబట్టి కేంద్రంలో ఉన్న బీజేపీకి ఒక వ్యతిరేకత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచుంచుతుంది. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రావాల్సిన అవసరం, కేంద్రంలో రావాల్సిన అవసరం ఉంది. అదే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకులంతా కూడా వలసలు మారే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇదివరకు మీరు చెప్పినట్లుగా నేను చెప్పినట్లుగా కేవలం 7 సీట్లతోని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి 65 సీట్లతో పాటు ఈరోజు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, ఏదైనా సాధ్యమే. సో కాబట్టి ఆ మార్పు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిల గారితో మొదలు కాదనుకోవడానికి ఏమాత్రం అతిశక్తి లేదు. ఇప్పుడు కాస్త పర్సనల్గా వెళ్దాం మనం షర్మిల గారి గురించి. స్టార్టింగ్లో అంటే ఏపీలో తన పార్టీ పెట్టకపోవడానికి అంటే తనకు వాళ్ళ ఇంటి కుటుంబ తగాదాలు కావచ్చు అన్న కాంప్లికేషన్స్ మనకు తెలియదు, పూర్తిగా లోపల ఏం చేస్తే మనకు తెలియదు. కానీ తినకైతే ఎప్పుడైతే స్థానం లభించలేదు, వైసీపీ పార్టీలో షర్మిల గారికి లభించలేదు. ఆ తర్వాత అక్కడ తను వేరే పార్టీకి వెళ్తే జగన్ గారితో ఫైట్ చేయాల్సి ఉంటుంది ఏ పార్టీకి వెళ్ళినా. సో ఆ కారణంతో తెలంగాణకి రావడం జరిగింది, తెలంగాణ పార్టీ పెట్టడం జరిగింది. కాబట్టి ఒక తల్లిగా ఏంటంటే ఆమెకి ఇబ్బంది లేదు, అక్కడ విజయమ్మ గారికి ఇబ్బంది లేదు. ఎందుకంటే కొడుకేమో ఆంధ్రప్రదేశ్లో, కూతురేమో తెలంగాణలో. సో అప్పటిదాకా ఇబ్బంది లేదు. కానీ ఈరోజు అనూహ్యంగా షర్మిల గారు మళ్ళీ ఏపీ కాంగ్రెస్లోకి జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే రేపటి నుంచి ఎదురెదురుగా ఫైట్ చేసుకోవాలి, ఒక పక్క కొడుకు ఒక పక్క కూతురు. ఇప్పుడు విజయమ్మ గారి పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మోరల్ సపోర్ట్ ఒక కాంగ్రెస్ పార్టీకి మీరు షర్మిల గారికి ఎలా ఇద్దాం అనుకుంటున్నారు? ఏ విధంగా ఉంటుంది? నేను చెప్తూ చూడండి, ఇంతసేపు మనం మాట్లాడుకున్నది షర్మిల గారికి, వైఎస్ షర్మిల గారికి ఉన్న గుర్తింపు కంటే కూడా రాజశేఖర రెడ్డి గారి కూతురుగా తనకెంతో గుర్తింపు ఉందని చెప్పి నేను చాలా సందర్భాలలో ఇప్పుడే నేను మీకు చెప్పినాను. రేపు తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు గౌరవించేది షర్మిల గారిని అన్నిటికంటే రాజశేఖర రెడ్డి గారి కూతురుగా. ఈరోజు విజయమ్మ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణిగా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయింది కూడా ప్రజల కోసమే. ఆయన చివరి శ్వాస, చివరి ప్రాణం విడిచింది కూడా ప్రజల శ్రేయస్సు గురించి. ఆ రోజు హెలికాప్టర్ ఎక్కుతున్నప్పుడు రచ్చబండ కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు ఆ రోజు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. ఎయిర్క్రాఫ్ట్ ఫ్లై చేస్తే టెంపరేచర్ అనుకూలంగా లేదు, సో కాబట్టి ప్రకృతి మనకు సహకరించినంత కూడా ప్రజల గురించి అని చెప్పి లేదు వెళ్దాం నిర్ణయం తీసుకున్నా అని చెప్పేసి వెళ్తున్న సమయంలో ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అంటే ప్రజల పట్ల రాజశేఖర రెడ్డి గారికి కానీ ఉన్న సంకల్పం ఏదైతే ఉందో ప్రజాశ్రేయస్సు పట్ల, ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి సతీమణిగా ప్రజా శ్రేయస్సే తను కూడా ఆలోచిస్తారు. కాబట్టి కుటుంబం అయితే కావచ్చు, తన పిల్లలు అయితే కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే షర్మిల గారు కానీ ప్రజలకు ఏదైతే సరి అని అనిపిస్తుందో అటువైపే తను నిలబడతారని చెప్పేసి నాకు వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, బీయింగ్ ఏ కాంగ్రెస్ పార్టీ లీడర్, వైసీపీ పార్టీ లీడర్ అయిన జగన్మోహన్ రెడ్డి గారి మీద మీ స్టాండ్ ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి? వన్ థింగ్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయ్యింది, ఆంధ్రప్రదేశ్ సపరేట్గా ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటికంటే ముఖ్యం, మళ్ళీ అది చెప్తున్నాను నేను, రాజశేఖర రెడ్డి గారు తనయుడే. ఓకే, రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానము ఎప్పటికీ పోదు. రాజశేఖర రెడ్డి గారు 2004లో తను ప్రభుత్వం ఏర్పాటు చేసినారు, 2009లో బంపర్ మెజారిటీతో గెలిచినారు. అప్పటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజశేఖర రెడ్డి గారి తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని నేను కూడా వ్యక్తిగతంగా ఖచ్చితంగా అభిమానిస్తున్నాను, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ప్రజాక్షేత్రంలో ప్రజాపాలన ఏ రకంగా కొనసాగుతుందన్నది వారి యొక్క విజ్ఞత కానీ లేదంటే కనుక వారి యొక్క వ్యక్తిగత
వెసులుబాటును ఆధారపడి ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్లో పాలన ఎట్లా ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు అడిగినారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి తనయుడిగా నేను ఖచ్చితంగా ఆయన గౌరవిస్తాను. అందులో ఏమాత్రము ఓకే. ఆయన చివరి శ్వాస కూడా వదిలింది ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రిగానే. వాళ్ళ యొక్క కుటుంబాన్ని ఎప్పటికీ కూడా మేము అభినందిస్తున్నాడు, గౌరవిస్తుంటాం. అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఓకే. సో ఇట్ షోస్ క్లియర్లీ రేపు మీ పార్టీ అధికారంలోకి వస్తే, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారంలోకి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి మీద కావచ్చు, వాళ్ళు చేసిన కుంభకోణాలు కావచ్చు, వేటి మీద కూడా మీరు చర్యలు తీసుకోరు అనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది కాదంటారా? నేనన్న మాటకి దానికి ఏమాత్రం సంబంధం లేదు. ప్రజాపాలన, ప్రజాశ్రేయస్సు గురించి అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వాలు కానీ చట్టబద్ధంగా పనిచేయాల్సినవి చేస్తాయి. దానికి కుటుంబాలు కానీ లేకపోతే వ్యక్తిగత అభిప్రాయాలు కానీ అభిమానాలు కానీ అడ్డు రావు. మీరన్న ప్రశ్నకి ఏమాత్రము నేను ఏకీభవించను. తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. చట్టము, ప్రభుత్వ యంత్రాంగాలు వాటి పనులు వాళ్ళు చేసుకుంటూనే పోతాయి. స్వార్థపూరిత రాజకీయాలు చేయాల్సిన అవసరం మనకు లేదు. ఆయన ప్రజలు కూడా ఈ రోజులలో అంత పిచ్చోళ్ళు కూడా ఏం కాదు. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో వెంటనే ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తూ ఉన్నారు, వెలుగులోకి తీసుకొస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగాలు పనిచేస్తున్నాయి, చట్టం పనిచేస్తుంది, న్యాయస్థానాలు అన్నీ కూడా పనిచేస్తున్నాయి. తప్పు జరిగిన చోట ప్రజలు నిలదీస్తారు, ప్రభుత్వ యంత్రాంగాలు ఖచ్చితంగా దానికి సహకరిస్తుంది. సరే, సింగిల్ వర్డ్లో చెప్పండి, స్ట్రైట్గా ఆన్సరు. జగన్ అన్న వదిలిన బాణం జగన్ గారి మీదకి వెళ్తుందా? పరిస్థితులను బట్టి వెళ్తుందా లేదా? ఒక మాట చెప్పండి, వెళ్తుందా లేదా? ఒక మాట. వెళ్తుందంటే ఏ రకంగా మీరు అడుగుతున్నారు? అదే జగన్ గారి మీదకి వెళ్తుందా లేదా? వ్యతిరేకంగా, సానుకూలంగా, వ్యతిరేకంగా వెళ్తుందా లేదా? ఖచ్చితంగా పార్టీ స్టాండ్ అన్నది ఒకటి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి అన్నది ఒక ఇండివిజువల్ స్టాండ్ ఉంటుంది. ఖచ్చితంగా పార్టీ స్టాండ్కు కట్టుబడి ఉన్న వాళ్ళే పార్టీలో ఉంటారు, పార్టీకి పని చేస్తారు. అది ఎవరైనా కావచ్చు. అది కాంగ్రెస్ పార్టీ ఒకటి కాదు కదా, ఇట్స్ నేషనల్ పార్టీ. మళ్ళీ చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు రాష్ట్రాల నాయకుల మీద ఆధారపడి ఉండయి, కేంద్రం నాయకుల మీదనే ఆధారపడి ఉంటాయి. తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. ఖచ్చితంగా దాన్ని ఎటువంటి సంకేతం లేదు. ఖచ్చితంగా ఏదైతే ఒకవేళ ప్రజా వ్యతిరేకంగా అంటే పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేయాల్సి వస్తే ఖచ్చితంగా షర్మిల గారు జగన్ మీదకి వెళ్ళక తప్పకుండా. సో మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎప్పుడైతే విడిపోయిన సొంత కొంపటి పెట్టుకున్నారో ఆ రోజే కేసులు నమోదయ్యాయి. ఆయన 16 నెలలు జైల్లో ఉన్నాడు. సో ముఖ్యమంత్రి అయ్యాక స్టిల్ ఇప్పటికీ బెయిల్ మీదే ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తిరిగి జగన్ గారు జైలుకి వెళ్తారా? నేను మళ్ళీ అదే చెప్తున్నాను. జగన్ గారు జైలుకి వెళ్ళాలంటే అది కాంగ్రెస్ పార్టీ మీదనో, బీజేపీ పార్టీ మీదనో, లేకపోతే షర్మిల గారి పార్టీ మీదనో ఆధారపడి ఉండేది. న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాలు వాటి పనులు వాళ్ళు చేసుకుంటూ పోతాయి. చట్టం తన పని తను చేసుకుంటూ పోతే ఒక న్యాయవాదిగా నేను చెప్తా ఉన్నాను. రాజకీయాలకి, కుటుంబానికి ఎటువంటి సంబంధాలు లేవు. చట్టం ఇస్ ఇండివిజువల్ ఎంటిటీ, జ్యుడిషియరీ అనేది ఇండివిజువల్ ఎంటిటీ, న్యాయస్థానం అనేది ఇండివిజువల్ ఎంటిటీ. ఒకవేళ చట్టం దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తుంటే ఖచ్చితంగా శిక్ష పడుతుంది, అందులో ఏమాత్రం రావట్లేదు. తప్పు చేయకపోతే ఖచ్చితంగా బయటకు వస్తారు. దాంట్లో ఎవరు కాపాడేది లేదు, ఎవరు ప్రొటెక్ట్ చేసేది లేదు, ఎవరి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఎవరు ప్రొటెక్ట్ చేయరు. ఓకే ఉదయకాంత్ గారు, ఇప్పటివరకు అయితే మీరు వైఎస్ షర్మిల గారిని వెనకేసుకొస్తున్నట్లే అని నాకు అనిపిస్తుంది. అది నిజమా కాదా మీ మనసుకు తెలుసు. చివరిగా ఒక్క ప్రశ్న వేస్తాను, దీనికైనా కనీసం మీరు డైరెక్ట్గా ఓపెన్గా చెప్తారేమో నేను ఆశిస్తున్నాను, చూద్దాం. సో నా క్వశ్చన్ ఏంటి అంటే, ఏదైతే షర్మిల గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఏపీ కాంగ్రెస్లో, అది కూడా జగన్ గారికి ఆపోజిట్గా చేరడం, అది కూడా తెలంగాణలో కాకుండా ఏపీ కాంగ్రెస్ చేరడం, ఇదంతా సినారియో ఓవరాల్గా ఏంటి అంటే, జగన్ గారు రేపు ఓడిపోయినా కూడా ప్రతిపక్షాల నుంచి తనని, తన ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం కావచ్చు, లేదా జగన్ గారికి, షర్మిల గారికి అటు ఆంధ్ర ఇటు తెలంగాణ ఉన్న ఆస్తుల నుంచి కాపాడుకోవడం కోసం కావచ్చు. ఎందుకంటే ఒకరు అన్న ఓడిపోయినా ఎవరో ఒకరు గెలుస్తారు. అన్న ఓడిపోతే చెల్లి గెలవాలి, చెల్లి ఓడిపోతే అన్న గెలవాలి, ఏదో ఒకటి. సో ఆ విధంగా ఆస్తులను కావచ్చు, వాళ్ళని కావచ్చు, పూర్తిగా కాపాడుకునే దాంట్లో భాగంగా వేసిన ఒక మాస్టర్ ప్లానే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ చేరడం అని నేను మీరే ఉంటారు. ఒకటి చూడండి, చాలా మంది చాలా విధాలుగా అనుకుంటారు, చాలా మంది చాలా విధాలుగా మాట్లాడుతున్నారు. మీరు అన్నట్లుగా అక్కడ కేవలం ఒక షర్మిల గారి పార్టీ లేదంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ లేదు. అక్కడ
పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఉంది, బీజేపీ ఉంది, తెలుగుదేశం ఉంది. ఎవరు ఎక్కడ గెలిచినా ఎవరెక్కడ గెలుస్తారని నమ్మకం అయితే గ్యారంటీగా లేదు. అదంతా కూడా అన్సర్టన్ ఈవెంట్స్. ఇప్పుడు అక్కను కాపాడుకోనికి అన్నను కాపాడుకొని చెల్లి వచ్చిందా, చెల్లిని కాపాడుకోవడానికి అన్నున్నాడా, లేకపోతే వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి అనేది కాదు. నేను చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ లక్ష్యము కాంగ్రెస్ పార్టీ ప్రజల శ్రేయస్సు గురించి అని చెప్పేసి ముందుకు వస్తూ ఉన్నది. తను ఒక ఇండివిజువల్ పార్టీ పెట్టుకోలేదు. మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళకండి ఉదయ్. నేను తన ఇండివిజువల్ పార్టీ పెట్టుకోలేదు. తను ఒక కాంగ్రెస్ పార్టీలో తను చేరినారు. తనకు కూడా కాంగ్రెస్ పార్టీకి హైకమాండ్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు కూడా ఏమున్నా కూడా పైనుంచే జరుగుతాయి. ఒకరినొకరు కాపాడుకోవడానికి అనేది కాదు, ప్రజల శ్రేయస్సు గురించి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ ఈ కుటుంబ పాలన లేకపోతే ఈ అన్నను చెల్లిని అన్ని కాపాడుకోవడానికి అనేది కాదు ఉదయ్. ఆ ఫోబియా నుంచి మీరు బయటికి రండి. మీ ప్రజలకు కూడా రాంగ్ మెసేజ్, రాంగ్ సంకేతాన్ని మాత్రం ఇవ్వకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడాలన్న ఒక లక్ష్యమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయము. దానికి ఎంతమంది ముందుకు వచ్చినా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల శ్రేయస్సు కోరుకొని ముందుకెళ్తా ఉన్నది. బీజేపీని మతతత్వ రాజకీయాలని గద్దెదించాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యము. సో కాబట్టి ఎంతమంది వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ 100% దాన్ని స్వాగతిస్తుంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే దిశగా కాంగ్రెస్ పార్టీ హైకమాండే కావచ్చు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నాయకులే కావచ్చు, రేపు మా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా నాయకులు, పక్క రాష్ట్రమే తెలుగు రాష్ట్రమే కాబట్టి ఖచ్చితంగా బలం చేకూర్చే విధంగా మేమందరం కూడా ముందుకెళ్తాము. అందులో ఏమాత్రం డౌట్ లేదు. సార్, మీరు చెప్పిన దానికి మీరు అలా మాట్లాడితే మీ తెలంగాణలోనే షర్మిల గారిని చేర్చుకోవాల్సింది, మీరు ఇక్కడ చేర్చుకోలేదు. ఇంకోటి కూడా ఆల్టర్నేటివ్ లేకే ఈరోజు ఏపీ కాంగ్రెస్ షర్మిల గారు చేరారని క్లియర్ అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ 3 పార్టీలు ఉన్నాయి. ఒకటేమో వైసీపీ, అన్న చేర్చుకోలేదు. ఇంకోటేమో టీడీపీ, దాంట్లోకి వెళ్ళలేరు. ఇక మిగిలింది ఏ పార్టీ సార్? కాంగ్రెస్ పార్టీ. పార్టీ ఏమైనప్పటికీ, వ్యక్తులు ఎవరైనప్పటికీ ప్రజలు లేని పార్టీలు లేరు, ప్రజలు లేని నాయకులు లేరు. రాజకీయాలు, ప్రభుత్వాలు ఉన్నది ప్రజల కోసం, ప్రజల గురించి, ప్రజల శ్రేయస్సు గురించి. ఎక్కడి నుంచి వెళ్ళినా, ఏ పార్టీలోకి వెళ్ళినా ప్రజా పాలన కానీ, ప్రజా శ్రేయస్సు కానీ, పరిపాలన కానీ బాగుండాలనేదే ఒక కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం, కాంగ్రెస్ పార్టీ సంకల్పం కూడా అదే. సో కాబట్టి మనం ఆ కోణం నుంచి ఆలోచించాలి కానీ ఎవరి వ్యక్తిగత పార్టీల యొక్క శ్రేయస్సు గురించి కానీ, పార్టీల లాభాల గురించి కానీ ఆలోచించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఓకే సార్, ఓకే, ఫైన్, బాగానే ఉంది. కానీ వీళ్ళేదో అంటే కొంతమంది మేధావుల మాట ఏంటంటే ఇది ఒక మాస్టర్ ప్లాన్ అన్నారు. కానీ వీళ్ళు వేసిన ప్లాన్ ఎక్కడ బెడ్స్ కొట్టుద్దంటే అటు వైసీపీ కాకుండా ఇటు కాంగ్రెస్ కాకుండా మధ్యలో టీడీపీ జనసేన అలయన్స్తో ఏర్పడిన ప్రభుత్వాన్ని గెలిస్తే అప్పుడు మాత్రం తప్పకుండా జగన్ గారికి, షర్మిల గారికి కూడా ఇబ్బందులు తప్పవచ్చనేది కొంతమంది వాదన. సో వారి నుంచి కాపాడుకోవడం కోసం మాత్రమే ఇక ఆల్టర్నేటివ్ లేక షర్మిల గారికి, ఎందుకంటే తన టీడీపీలో అయితే తను వెళ్ళరు, అదైతే వెళ్ళరు. సో కాబట్టి ఆల్టర్నేటివ్ లేకే కాంగ్రెస్ని ఎంచుకున్నారనేది అయితే చాలామంది మేధావులు అయితే వాదన. ఉదయ్, ప్రజాక్షేత్రంలో ప్రజలు ఏం తీర్పిస్తారో ప్రజల యొక్క తీర్పు గురించి మనం వేచి చూడాల్సి వస్తుంది. అంత మించి మనం దాని మీద అంటే కామెంట్ చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. లెట్స్ సీ ఉదయకాంత్ గారు, చూద్దాం నిజంగా. ఎందుకంటే ఇక్కడ చాలామంది అందరూ కూడా మనం ఎవరిని చూసుకున్నా, అటు వైసీపీ కావచ్చు, ఇటు షర్మిల గారు కావచ్చు, అటు కాంగ్రెస్ కావచ్చు, అటు టీడీపీ జనసేన కావచ్చు, ఎవరికి వారు అందరూ మాస్టర్ ప్లాన్సే వేశారు. సో ఫైనల్గా అంటే అంతిమంగా ప్రజలు ఏ తీర్పిస్తారో మనం ఫ్యూచర్లో చూడబోతాం. ప్రజలు ప్రజాపాలన కోరుకుంటున్నారు. ప్రజాపాలనను కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అందజేస్తుంది. అదే మాకు లక్ష్యము. మీరు ఎటువంటి మాస్టర్ ప్లాన్స్ చేసినా కూడా ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ఇదివరకు అక్కడ లేరు ప్రజలు. ఎందుకంటే క్షేత్రస్థాయి నుంచి నేను రాజకీయాలు చూస్తున్నాను కాబట్టి నేను ఒకటి చెప్తాను ఏంటంటే ఉదయ్, ఖచ్చితంగా ప్రజల తీర్పే అంతిమం. ప్రజల తీర్పును మనందరం కూడా స్వాగతించాలి. అన్నిటికంటే ముఖ్యం మళ్ళీ చెప్తున్నాను, ప్రజలు పిచ్చోళ్ళు కాదు. అన్నిటిని ఆలోచించేసి వారి యొక్క తీర్పుని ఇస్తారు. వారి తీర్పును మనం స్వాగతించాలి. ఎస్, నేను కూడా అదే అంటున్నాను సార్. ప్రజలు పిచ్చివారు కాదు, వారికి అన్నీ తెలుసు. ఓకే ఉదయకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మన స్టూడియోకి వచ్చి మీరు ఈరోజు ఈ షర్మిల గారి ఇష్యూ కావచ్చు, అలాగే ఫ్యూచర్లో ఏపీలో ఒక రాజకీయ సమీకరణాలు కావచ్చు, స్ట్రాటజీస్ కావచ్చు, మీ పార్టీ గురించి కావచ్చు, మీరు పూర్తిగా మీ విశ్లేషణ చాలా చక్కగా ఇచ్చారు. ధన్యవాదాలు.